₹60,000 ఫోన్ వాడితే రావా? గంట ఉంటాడు మీడియా మిత్రుల గురించి ఇదేం ధర్నా కాదు, ఇదేం ఫ్యాక్టరీ పైన దౌర్జన్యం కాదు అని చెప్పి అనేదానికి వచ్చాము ఇక్కడికి. అంతే తప్ప మేము ఇంకో విధంగా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగానూ ఇంకో వ్యతిరేకంగా చేసిన రాలేదు. ప్రస్తుత పత్రికా మిత్రులు అది ఆలోచించాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్థమైందా ప్రశ్నలకి? అందరు ఇస్తారు. నువ్వు పక్క నేను సతీష్, నేను చిన్నబాబుని అని ఒక లెక్క అది రాదు. లేదంటే లోగోలు లేకుండా కూర్చొని మాట్లాడితే ఫస్ట్ మాట్లాడి మనం కావాలంటే నామా నాగేశ్వరరావు గారు మధుకర్ ప్రాజెక్టు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి కూడా స్థానికంగా చాలా మందికి ఉద్యోగ కల్పన కల్పించారు. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతూ వచ్చాయి. పెట్టాం మేమని అన్నారు. మా సర్పంచ్ అడిగా, ఏమయ్యా 60 కోట్లు పెట్టారంటే ఎక్కడ నాకు తెలియదు అన్నాడు. ఎక్కడ 60 లక్షలు పెట్టారు, దేనికి పెట్టారు? మాకు కనిపించారు రెండు ఆ వాటర్ ట్యాంక్ ఉన్న మిచ్చును, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న LED లైట్లు. ఇంత మించి ఇంక వాళ్ళు చేసిన కార్యక్రమం ఏది మాకు కనిపించలా. అది కూడా సరిగా వెళ్ళడం లేదు. ఇవన్నీ కూడా తమ దృష్టి తీసుకొస్తున్నామన్నా రాతపూర్వకంగా మినరల్ వాటర్ ప్లాంట్లు జిందాలు ఒక 100 నుంచి 150 కంపెనీస్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మేమందరం కోరుకునేది ఏంటంటన్నా, ఇంకనైనా మీరు ఎమ్మెల్యేగా దొరకడం మా అదృష్టం. అట్లాగే ముందు చెప్తున్నట్టు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాం కాబట్టి మనకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నా. ఆ స్కిల్ డెవలప్ ద్వారా
మనం వాళ్ళైతే ఏదైతే అడుగుతున్నారు మనల్ని ఆ స్కిల్ మనమే చూపించి మా దగ్గర స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అని ట్రైనింగ్ సెంటర్ మనం ఏర్పాటు చేసి అది ఆల్రెడీ మన బాబు గారు ఆ యొక్క స్కీమ్ పెట్టినారు కాబట్టి ఆ యొక్క సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి మన చుట్టుపక్కల గ్రామ యువతకి 30% ఎంప్లాయ్మెంట్ దొరకడానికి ఛాన్స్ బాగుంటుందన్న. దయచేసి ఈ యొక్క విషయాన్ని తమ దృష్టికి తెలియజేస్తున్నాం అన్న. ముందుగా ఇప్పటిదాకా ఏ ప్రజాప్రతినిధి ఇలాంటి నిరుద్యోగ సమస్య కోసం ఈ ఊరు దాకా వచ్చింది ఎవరు లేరు. మీరు వచ్చి కూర్చున్నారు, అది నాకు సంతోషం. నేను మీకు తెలుసన్నా, ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చాము, ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు, వచ్చి కూర్చున్నారు, దానికి మేమైతే సంతోషపడుతున్నాం. ఇక్కడ మా స్థానికంగా 2 ఫ్యాక్టరీలు ఉంటాయి. గతంలో సింహపురి ఆ టైంలో మేమందరం పిల్లలమే, అప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు, బాగానే వేసినారు స్కీమ్స్ అన్ని. కానీ ఇక్కడ వాళ్ళకి మేము పోయి మాకు రావాల్సినవి సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేషన్ సిఎస్ఆర్ సైడ్ నుంచి వచ్చిన మొత్తం ఇన్కమ్ గ్రోత్ లో 2% అనేది పక్కన ఉన్న పంచాయతీలకి ఎలిగేట్ చేయడం అనేది అది చట్టం. దాని ప్రకారమే మీరేమేం చేశారు అని అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం. వాస్తవానికి మన పెద్దలు చెప్పినట్టు కూడా ఏదో నాకానికి అలా చూపిస్తారన్నమాట. ఉద్యోగ అవకాశాలు కల్పించమంటే స్థానిక మన యువకులు చాలా మంది ఉన్నారు, డిగ్రీ బీటెక్ ఇలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు మేము ఇస్తాము అని చెప్తారు, మళ్ళీ రండి అంటారు, మళ్ళీ పోతే మళ్ళీ రండి అంటారు, మళ్ళీ పోతే మళ్ళీ రండి అంటారు. వ్యక్తిలో ఉండే ఒక కాన్ఫిడెన్స్ ని నీరు గార్చే విధంగా చేసి వాళ్ళు వచ్చా ఇక్కడ పోయి మనం అడిగి తెచ్చుకోకుండా ఉండడం కంటే కూడా ప్రశాంతంగా ఏదో కూలిపోయిన గవర్నమెంట్ బెటర్ అనే స్థాయికి చేస్తారన్నమాట. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు మీ దాంట్లో ఉండే ప్రాఫిట్ ఇవ్వమని అడగమో, ఇంకోటి కాంట్రాక్ట్లు, పెద్ద కాంట్రాక్ట్లు ఇవేం అడగట్లేదు. నిరుద్యోగ అవుతుంది, వాళ్ళ అర్హతకి తగ్గట్టుగానే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి, వాళ్ళకి జీవనాధారం కల్పించండి. మీరే కదా అప్పుడు ఈ పంచాయతీలో ఉన్న భూములు అన్ని తీసుకున్నారు, ఏదో కాన్సెప్ట్ అంటే అభివృద్ధి కోసం, అభివృద్ధి అనే ఒక చిన్న బోర్డుని పెట్టుకుని ఇక్కడ ఉన్న భూములన్నీ తీసుకున్నారు. మేము ఆ భూములే సాగు చేసుకుంటాం, ఆ భూములు సాగు చేసుకుని అదే జీవనాధారంగా బ్రతకలేము. ఇప్పుడు తీసుకున్నారు, తీసుకొని ఏ కాన్సెప్ట్ మీద ఇచ్చామంటే మా పిల్లకాయలకి ఉద్యోగాలు వస్తాయి అనే కాన్సెప్ట్ మీద ఇచ్చాం. కానీ ఎక్కడ అప్పుడు చెప్పిన మాట ప్రకారం 70% లోకల్ ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 70% ఎక్కడ ఉంది? ఒకసారి ఈ ఫ్యాక్టరీలో పోయి చూస్తే లోకల్ గా ఉన్న వాళ్ళు ఈ చిన్న పనులు హౌస్ కీపింగ్ చేసుకునే వాళ్ళు, ఈ పాప పని, చెట్టుకి నీళ్లు పోసుకునే వాళ్ళు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. పెద్ద జాబ్స్ ఏమైనా ఎడ్యుకేటెడ్ జాబ్స్, కొంచెం ఇదిగా ఉండే జాబ్స్ మాత్రం బయట నుంచే వస్తారు. దానికి పూర్తిగా వాస్తవంగా చెప్పాలంటే ఇంకోటి కూడా, ఇక్కడ ఉన్నారు కూడా కొందరు పెద్ద వ్యక్తులు, అంటే పెద్ద వ్యక్తులుగా పరిగణించే వ్యక్తులు, వాళ్ళు వ్యక్తిగత స్వలాభం కోసమో స్వార్థం కోసమో వీళ్ళు ఈ ఉద్యమాలని వీళ్ళకి తీసుకురావాల్సిన అవకాశాలని నీరుగా చేశారు కొంతమంది. అంటే నేను పర్టికులర్ గా చెప్పట్లేదు, అందరూ కాదు, కొంతమంది మాత్రమే. కాబట్టి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది కింద స్థాయి ఉద్యోగ దగ్గరకో కింద స్థాయి వ్యక్తి దగ్గరకో రావడం అనేది జరగట్లా. కాబట్టి డైరెక్ట్ గా మీరే తీసుకొని చొరవ తీసుకొని ఎవరైతే మేలు చేస్తారో లేకపోతే ప్రజల సమస్యలు తీర్చగలుగుతారో అలాంటి వాళ్ళకి ఈ ఫ్యాక్టరీలో మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళకి తీసుకెళ్లి ఆడ పెట్టాలి. ఇంత ముందు మేము అదే అడిగాము, ఇప్పుడు అదే అడుగుతాం. ఏదన్నా కావచ్చన్నా అల్టిమేట్ గా మాకు కావాల్సింది ఏంటంటే మా ఇక్కడ ఉన్న 4 పంచాయతీలకి ఉద్యోగ అవకాశాలు, చిన్న వర్క్స్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు లేరు, భూమి నుంచి చూసుకొచ్చిన వాళ్ళు లేరు. చిన్న వర్క్లు మీరు ప్రోత్సహిస్తేనే కదా తర్వాత అభివృద్ధి పథంలోకి యువత అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఒకరు ఎదిగితే వాళ్ళు చేపట్టుకుని ఇంకొకరు లాభం రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఉద్యోగ అవకాశాలు కానీ ఈ వర్కులు కానీ ఈ లోకల్ ఉండేవాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళకి ఇవ్వగలిగే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వస్తే దానికైతే కారణం అన్నా మీరే. ఎందుకంటే గత ఎమ్మెల్యేలు చూసాం, ఇప్పుడు ఎమ్మెల్యేని చూస్తున్నాం. నేను తెలుసన్నా ఒక పార్టీకి సంబంధించి వచ్చి చెప్పాలంటే ఎన్డీఏలో ఉంటాం, కానీ మా మాట కూడా మీరు మనసులో తీసుకొని ఈ రోజు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని చెప్పడానికి చాలా సంతోషం అన్న.
మిమ్మల్ని నమ్ముతున్నామన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మీరు ఏదైనా చెప్పినా, మీరేం చేసినా సరే మీ వెనక మేము వస్తాం. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము శిరస వహిస్తాం. కాబట్టి దయచేసి ఇది నా ఒకరి కోసం కాదు, లేకపోతే మీ విషయం కూడా కాదు. మీరు ఆ ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి చేస్తే ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది. కాబట్టి మీరు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఎడ్యుకేషన్ పరంగా బయట వాళ్ళు ఎడ్యుకేషన్ చేసి చాలా మంది ఉన్నారు, ఓకే రైట్. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళని బయట వాళ్ళని ఆఫీస్ వర్క్ పెడుతున్నారు, ఇక్కడ చేసిన వాళ్ళని ఆపరేషన్ వర్క్ పెడుతున్నారు. ఆపరేషన్ అంటే మొత్తం టోటల్గా ఇక్కడ బయట మొత్తం క్లీన్ చేసుకోవడం. వీళ్ళ ఆఫీస్ వర్క్ ఏంటంటే కంప్యూటర్ సిస్టమ్స్, బయట నుంచి వచ్చిన వాళ్ళు కంప్యూటర్ సిస్టమ్స్ ఇలా అంటే వాళ్ళని పని చేపించేది ఆ విధంగా చేస్తున్నారు. అదే సబ్జెక్ట్ ఇక్కడ కూడా ఉంది కదా, అదే ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా ఉంది కదా. అక్కడ లేనిది ఇక్కడ లేదా, అక్కడ ఉన్నది ఇక్కడ ఉండదా, అన్ని చోట్ల ఒకటే ఉండదు. కానీ ఏంటంటే ఇక్కడ కూడా లోకల్ ఎడ్యుకేషన్ పర్సన్ని మీరు గుర్తించి వాళ్ళకంటూ ఆఫీస్ వర్క్ ఇవ్వాలని, అంటే బీహార్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు వాళ్ళకి నా రైట్స్ ఉండేది. ఇక్కడ అంటే జనరల్ అంటే బీహార్, ఆ వేదాంత అంటే గుజరాత్, ఇదేనా. ఇక్కడ లోకల్ ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు కదా, అదే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ ఆఫీస్ వర్క్ అనేది ఇవ్వాలనేసి దయచేసి మీకు వినిపించుకుంటున్నాం. గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఏ ఇండస్ట్రీ వచ్చినా, ఏ ఊరు వచ్చి ఇక్కడ ఏ పని చేయాలన్నా కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళే తప్ప గ్రామాలను ఎవరు డెవలప్మెంట్ చేసిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో ఏమి చేసిన దాఖలాలు లేవు. అంతకుముందు 2014-19 ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాత సునీల్ అన్న ఇక్కడ మత్స్యకారుల కుటుంబాలకి కంపెనీతో మాట్లాడి మత్స్యకార భరోసా ఇప్పించాడు. అదేవిధంగా ఈ రోజు కూడా అదే మత్స్యకార కుటుంబాల గురించి, ఇదే నిరుద్యోగ యువత గురించి ఇక్కడికి వచ్చి సునీల్ అన్న పాత్ర ఇక్కడ ఉండి అందరికి సపోర్ట్ గా నిలబడి నేను మీకు అండగా ఉన్నాను, మీరు రండి, మీకు అండగా నేను మాట్లాడతాను, మీ నిరుద్యోగాల్ని ఉద్యోగస్తులుగా నేను తిద్దుతానని చెప్పేసి ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా. ఇంకొకటి, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళకి ఎలాంటి చేయట్లేదన్నా. ఇక్కడ మెయిన్ వీళ్ళు అన్స్కిల్ గానే ఎందుకు ఉండిపోతున్నారంటే, ఇక్కడ స్కిల్ ఏదైతే వీళ్ళు ఇవ్వాలో స్కిల్ సెక్షన్ వీళ్ళు కొన్ని ఏరియాలను సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో కానీ డెవలప్మెంట్ చేసి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఆ స్కిల్ కానీ డెవలప్ చేసి ఇదే కంపెనీలలో ఫ్యూచర్ లో వచ్చి ఇది ఇక్కడే ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి. ఆ స్కిల్ కానీ ఇక్కడ మోటార్ మెకానికల్ పరంగా, ఎలక్ట్రికల్ పరంగా వాళ్ళ స్కిల్ అందించి ఇక్కడ ఉన్న కంపెనీలలో కంపెనీ క్లయింట్ల కింద అపాయింట్ చేసుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందన్న. ఇక్కడ మేజర్ గా లేదు ఏంటంటే ఆ స్కిల్ లేకపోవడం వల్లే వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఆ స్కిల్ ప్రోత్సహించడానికి వీళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ వేరే నిధుల నుంచి కూడా చేయడం అవసరం లేదు. అదే సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి వాళ్ళు ఒక ఏరియాను సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో ఒక రూమ్ తీసుకుని అక్కడ కానీ చేయగలిగితే, అందరికీ స్కిల్ కానీ ఇవ్వగలిగితే చాలు. అంతా నిరుద్యోగులకి అంత ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండం జరుగుతాయన్న. జీతాలు విపరీతంగా ఇస్తున్నారు. ఏది అదే మంచి సిస్టమ్ ఉందో, లేదంటే డేటా ఎంట్రీ చేసే వాళ్ళకైనా ఎవరైనా ఒకరో ఇద్దరు ఏడైనా కంపెనీలలో ఉద్యోగస్తుల్లో ఉన్నా సరే వాళ్ళకి ఉద్యోగాలు తక్కువ. అదే కాంట్రాక్ట్ బేస్కి వెళ్ళేటప్పుడు ఎవరికి 15,000 14,000 మించి శాలరీలు ఎవరికి లేవున్నా. కానీ వర్క్ మాత్రం వెరీ హార్డ్ వర్క్ చేయించుకుంటారు. జీతాలు మాత్రం దాని పనికి తగ్గ జీతాలు వేతనాలు లేకుండా వీళ్ళు చేసుకుంటుంటారన్న. దీని పరిగణన తీసుకొని ఇవన్నీ మీరు సానుకూలంగా మాట్లాడగలుగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కట్టలేదు జాబ్లోనే ఏమంటారు పనివాడు బాబు రిజర్వ్ పెంచుకుని వారం రోజుల్లో మేము ఫోన్ చేస్తాం. ఆ వారం అనేది దాదాపు 10 నెలలు అవుతుందన్న. ఇంతవరకు వాళ్ళైతే ఫోన్ చేయలేదు. మేము చేస్తే మా ఫోన్లన్నీ 5 ఫోన్లు కూడా చేయించాను, అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. ఇటు మాకు బాధ ఏంటంటే ఊరు చుట్టూ పొలం జిందాలు తీసుకున్నారు. అక్కడ కంపెనీకి అట్లా ఒక ఇద్దరు రైతులు కొంచెం డేర్ చేసి ఇక్కడ ఎందుకు మన పొలంలో చెనకేసుకుందని వేస్తే ఆ పొలం కూడా దున్నేశారు. ఆ పొలం కూడా దున్నేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇటు ఉద్యోగాలు ఇవ్వద్దు, పొలం తీసుకుంటారు. ఊళ్ళో వాళ్ళందరికీ నిరుద్యోగం కోల్పోయా.
మీరు కంపెనీలకు కట్టి ఉద్యోగాలను ఇచ్చుంటే మేము కొంచెం డెవలప్ అన్న అయ్యిందన్న. ఇది పెద్ద అన్యాయం అన్న మా ఊరికి జరిగింది. ఊరు చుట్టూ మాత్రం జిందాల పొలం అన్న. ఎక్కడ సునీల్ ఉంటాడు, ప్రాబ్లం ఉంటే వచ్చేది కాదు, ప్రాబ్లం ఉంటే ఎక్కడ సునీల్ ఉంటాడు అందరికీ తెలియజేస్తున్నాను. సో నేను తొలిమాల సర్పంచ్ని, త్రివిక్రమ్ నా పేరు. సో అన్న ఇక్కడ పరిస్థితి ఏంటంటే 2011లో ఈ ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు బాయిలర్ 3లో నేను కూడా ఇంజనీర్గా ఇదే ప్లాంట్లో పనిచేశాను. తర్వాత ఇక్కడ అది మూతపడడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి ఉపాధి కోసం నేను కూడా వలస వెళ్ళడం జరిగింది, వేరే రాష్ట్రాల్లో జాబ్ చేయడం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి రాజకీయాల్లోకి వస్తాను. మా ఏరియాలో జిల్లాలో అప్పటికి రాలేదు. మధుకాన్ ఉంది, ఎస్బీక్యూ స్టీల్ ప్లాంట్ ఉంది, ఎక్కడైనా నేను వెళ్ళి పని చేసుకోగలను అన్న ఒకే ఒక్క భరోసాతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇతర వ్యాపారాలు నాకు లేవు, నాకు తెలిసిందంత ఇదేను ఇండస్ట్రియల్ రిలేటెడ్ వర్క్స్. సో జిల్లాలో వచ్చిందనగానే చాలా సంతోషపడ్డ వాళ్ళు నేను కూడా కొన్ని. తర్వాత వెంటనే గేట్ దగ్గరకు వచ్చేసినాం. రోజు స్థానిక నాయకులను కూడా అడిగాను, అన్న ఏందన్న పరిస్థితి, మీకేమన్నా జిల్లాలో వచ్చిందంటే ఇంకా హ్యాపీ కదా, మీ డెవలప్మెంట్స్ అన్ని బాగుంటాయని. అదేదో వచ్చి నువ్వే చేసుకోయా, మాకేం వద్దని వాళ్ళు కూడా నాకు చెప్పారు, డైరెక్ట్గా చెప్పారు. అంటే ఇక్కడ ఏం లేదని బహిరంగంగానే చెప్పారు అనమాట. ఇక్కడ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని. ఇప్పటికైనా కానీ నేను కంపెనీ యాజమాన్యానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్థానికులు అందరిలో కూడా మీరు చెప్పినట్టు మీకు కావాల్సిన క్వాలిఫికేషన్లో అందరూ ఉన్నారు. ఒక్క ఈ 4 పంచాయతీలు దృష్టిలో పెట్టుకోగలరు బ్రదర్. మన నియోజకవర్గంలో చాలా మంది, బయట రాష్ట్రాల కంటే మన నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. స్థానిక 4 మండలాలను పక్కన పెట్టండి, చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు, క్వాలిఫైడ్ సంబంధించిన వాళ్ళు, ఫుల్లీ క్వాలిఫైడ్, టెక్నికల్లీ చాలా మంది ఉన్నారు అనమాట. సో మీరు వాళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడైనా కానీ మాకేదన్నా ఇబ్బంది కలిగితే మేము నిద్రలేసి వెళ్ళేది, గుడూరుకి వెళ్ళేది మా శాసనసభ్యుల గారి దగ్గరికి వెళ్తాం. వారి ముందు మా దగ్గరికి ఎవరైనా నిరుద్యోగులు ఇస్తే వారి దగ్గరికి వెళ్ళి అన్న ఇవ్వండి, మా వాళ్ళు పలానా నిరుద్యోగులు ఉన్నారని చెప్పి వారికి సమస్యలు మేము చెప్పడం జరుగుతుంది. ఇకనైనా మీ దగ్గర నుంచి ఏదైనా రిక్రూట్మెంట్ జరిగినా, ఏదైనా టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, ఏదైనా కానీ అది మా ఎమ్మెల్యే త్రూగానే జరగాలి. ఖచ్చితంగా మీ కంపెనీ రిలేటెడ్ పెద్ద పోస్టులు ఇవ్వమని మా అర్హతకి తగ్గ ఉద్యోగాలు మాత్రమే మా ఎమ్మెల్యే గారి తరఫున మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా స్థానిక నేతలకి, స్థానిక నాయకులకి, ప్రతి ఒక్కరికి కంపెనీలు తగిన విలువ ఇవ్వాలి. ఎందుకంటే మీరు కంపెనీ పెట్టుకున్నది మా భూముల్లో, మా రోడ్ల మీద నుంచి మీ వెహికల్స్ వస్తున్నాయి. మాది టికవరంలో ఉంటాం. మేము కూడా ప్రతిరోజు మీ వెహికల్స్ మేము చూడడం, ఎక్కడో మీరు అన్నట్టు గుజరాత్ వాళ్ళని తీసుకొచ్చి మా ఇంటి మీద నుంచి తీసుకొస్తా ఉంటాం. మేము నూరేళ్ళు పెట్టి చూస్తూ ఉంటాం. మేము కూడా బయట పనులు చేసుకొని వచ్చామండి. సో ఇకనైనా మీరు మేలుకొని ఖచ్చితంగా స్థానిక నాయకులు మాటలు విని స్థానికంగా ఉండే యువతకు కానీ, నిరుద్యోగ యువతకి వాళ్ళకి తగ్గట్టు మీరు అన్నట్టు ఏదో బాత్రూమ్ క్లీన్ చేయడానికో, షటర్లు దించేదానికో కాకుండా వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి తగిన ఉద్యోగ అవకాశాలు ఇస్తారని, ఇకనైనా మీ వైద్యుల్లో మార్పు తెచ్చుకొని మా ఎమ్మెల్యే గారికి సహకరిస్తారని ఖచ్చితంగా వీరు సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తాను. ఈ ఫ్యాక్టరీకి ఆనుకొని 1 కిలోమీటర్ దూరంలోనే మా విలేజ్ మన్నేపల్లి సర్పంచ్. ముందుగా ఈ నిరుద్యోగం అనే ఈ సమస్య మీద ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఒక నాయకుడు అనేది ఇలాంటి ప్రోగ్రాం పెట్టి ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తున్నామంటే నిజంగా మాకు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోని యువతకు కానీ ఇంకేదైనా పనులు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం వచ్చిందా ఈరోజు మాకు. అంటే ఈ కంపెనీ వాళ్ళు మమ్మల్ని మభ్య పెడుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. ఏ పని ఎవరు ఏమి చేసుకోవడానికి అవకాశం ఎవరు. ఏం చేస్తామంటే మాకేముంది, వీళ్ళతో పని ఉంది, ఈ నాయకులతో పని ఉంది, మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటాం. ఏమైనా ఇక్కడ సమస్య వస్తే వాళ్ళతో చెప్తే వాళ్ళు క్లీన్ చేస్తారంటే ధైర్యంతో ఉంటారు నా వాళ్ళు. కానీ ఈ ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన ఓనర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గుండెల్లో ఒక రకమైన భయం. అదే ఇక్కడ ఏమన్నా కానీ ఇక్కడ మన వీళ్ళకి ఏమన్నా చేయలేకపోతే వీళ్ళకి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, మనకు సపోర్ట్ చేయడు అనే ఒక విధానం మాత్రం ఈ ఒక కార్యక్రమం మాత్రం వాళ్ళ మైండ్ లోకి, వాళ్ళకి గుండెలోకి వెళ్ళిందన్న. ఇది చాలా 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 సంతోషకరమైన విషయం ఇది సంబంధించి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంపెనీ ఒక ప్రాంతంలోకి వస్తుందంటే అక్కడ ప్రతి ఒక్క రైతులు కానీ, అక్కడ కూలీ చేసుకునే కానీ ఎంతో కొంత భూమి ఉంటుంది. ఆ భూమిని అంతా నిర్దాక్షిణంగా ఏదో ఒక రేట్ ఇచ్చి లాగేసుకుంటారు. ఆ రోజు ఏం చెప్తారు, మీకేమో బ్రహ్మాండంగా భూములు ఇస్తే మీ కంపెనీ పెడుతున్నారు, ఇక్కడ మీకు ఉద్యోగాలు వస్తాయి, చేసుకోవడానికి పనులు దొరుకుతాయి, బ్రహ్మాండంగా బతకచ్చు, మీ పిల్లలు బతకచ్చు, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో ఒక అవకాశం కల్పిస్తారని చెప్తారు నా ఫస్ట్. కానీ ఇదే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి కంపెనీలు వచ్చిన తర్వాత అన్యాకి వెళ్తే మన నాయకులు, మన సతీష్ వీళ్ళంతా చాలా మంది చెప్పారు. అప్పుడు జరిగేది ఆడ పోయేది స్వీపర్ పోస్టులు, ఆ బాత్రూమ్ గడిగే పోస్టులు అవి చెప్తారు. ఏదైనా కాంట్రాక్ట్ వర్కులు అంటే అవి కూడా వాళ్ళకే ఇచ్చుకుంటారు. కానీ ఇక్కడ లోకల్ నాయకులకి ఊరికి అసలు అవలో ఉండదు. లోకల్ వాళ్ళు అంటే వాళ్ళకి శత్రువు లాగా చూస్తారు. లోకల్ నాయకులన్నా లోకలన్నా మన వాళ్ళు వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు శత్రువులు మనకి అనే భావంతో చూస్తారు నా కంపెనీ వాళ్ళు. ఇంకోటి అన్న సిఎస్ఆర్ ఫండ్స్ 2% మనకి రావాలి కదా.
ఇదిగో ఇది టోటల్ గా మాకు ఇన్కమ్ ఇది ఈ 2% అంటే ఇదిగో ఇంత ఉంది మేము చేయాల్సిన గ్రామాలు ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు రండి, మీకేం కావాలి ఈ ఫండ్స్ లో వచ్చి మీకే అవసరమైన పని ఏదో అవి చేసుకుందామని చెప్పి మాట్లాడగలరా. వాళ్ళు ఏదో చేస్తారు. అన్న చెప్పినట్టు ఒక మెడికల్ క్యాంప్ అంటారు. ఆ మెడికల్ క్యాంప్ లో ఏ క్యాంప్ ఇస్తే అందరికి తెలిసిందే. ఏదో చెట్లు ఇస్తామంటారు, ఏదో లైట్లు వేస్తామంటారు. ఇవన్నీ మనం పంచాయతీలో చేసుకునే విషయనా. వాళ్ళకి ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఏమయ్యా మీ గ్రామానికి ఏం అవసరం అని మనం అడగండి, అక్కడ జనాలను అడగండి, అక్కడ ప్రజలను అడగండి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత ఉంది మాకు, దీనికి సంబంధించి మీ గ్రామంలో మీకేం అవసరం చెప్తే అవి చేస్తామని చెప్పేసి వాళ్ళు అడిగి వాళ్ళ అభిప్రాయం తీసుకొని చేస్తే వాళ్ళు పెట్టిన ఖర్చుకి ఆడ ఉపయోగం ఉంటుంది. అక్కడ జనాలు కూడా కొంత మేలు జరుగుతుంది. లేదంటే వీళ్ళంటి కంటి తిరుపు పనులు అంత తప్ప ఇంకా ఎవరికి దానివల్ల మేలు జరిగే పరిస్థితి లేదన్న. ప్లస్ ఇంకొకటి, ప్రతి ఉద్యోగం కోసం వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఏంటంటే మీరు టెక్నికల్ కాదు అంటారు. ఎందుకు టెక్నికల్ కాదన్నా, ఇక్కడ ఉండే జనాలు ప్రతి ఒక్కళ్ళు చాలా అందరూ గట్టి పిల్లకలన్నా. మాకంతా ఇక్కడేమో అక్కడ టౌన్ లో పడిగి గోల్డెన్ స్పూన్ ఆ స్పూన్ తో పెరిగిన వాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి కాయ కష్టం చేసుకునే వాళ్ళు అందరూ అలాంటి పిల్లకలన్నా, మంచి కష్టపడే తత్వం ఉండేవాళ్ళన్నా. సిఎస్ఆర్ ఫండ్స్ తో మాకు కావాల్సిన కంపెనీకి ఇదిగో టెక్నికల్ గా ఇలాంటి వాళ్ళు కావాలా, ఇదిగో సిఎస్ఆర్ ఫండ్ కింద ఇదిగో పెడతాం, ఈ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చండి. ఎవరు చూడండి, అలాంటి వాళ్ళు కోచింగ్ ట్రైనింగ్ ఇవ్వండి. మీ సిఎస్ఆర్ ఫండ్ లో నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు బ్రహ్మాండంగా మెడికల్ లాగా తయారవుతారు. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఉపయోగపడతారు కదా. అప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, ఓకే మనం ఇది టెక్నికల్ గా లేదు కాబట్టి మనకు ఇది అవకాశం ఇచ్చారు, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా, మనం టెక్నికల్ గా రెడీ అవుదాం, అప్పుడు మన జాబ్ పోదాం అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ విధంగా కూడా ఈ కంపెనీలన్నీ ఆలోచించి ఇప్పుడు ఏదన్నా ఒక టెక్నికల్ సంబంధించి ఏదో ఇన్స్టిట్యూట్ అయిపో ఏదో ఒకటి పెట్టి వాళ్ళందరినీ జాయిన్ చేసుకుని టెక్నికల్ గా డెవలప్ చేసుకుని తీసుకుంటే ఆ భూములు ఇచ్చేసి భూములు కోల్పోయి ఆ జీవనోపాధి కోల్పోయిన వాళ్ళకి కొంచెం ఉద్యోగాలను చేసుకునే అవకాశం ఉంటుందన్నా. ఆ విధంగా కూడా మీ ద్వారా వాళ్ళు ఇది వెళ్తే ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే చాలా సంతోషకరం. మేము కూడా కొంచెం దాని ద్వారా ఉపాధి పొందిన అవుతున్నా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళా మనులకు, ముఖ్యంగా ఎంతో ఆశతో భవిష్యత్తులో అన్న మా భవిత బాగుపడుతుందనే ఉద్దేశంతో వచ్చిన యువత అందరికీ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ అభివృద్ధి అనేది ప్రారంభమైంది. ఈ ప్రాంత ప్రజానీకం వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. ఎందుకంటే విలువైన భూములు అప్పగించడం ఒక భాగం అయితే, సరే భూములన్నా పోయినాయి, చదువుకున్న పిల్లలందరికీ కూడా వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి ఆశతో ఈ ప్రాంత ప్రజానీకం ఎదురు చూశారు. కానీ 20 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడున్నాయంటే మన భవిష్యత్తు, ఎక్కడ వదిలేశారో అక్కడే ఉన్నాయి. ఏమాత్రం కూడా ఎదుగుబోదుగు లేని పరిస్థితి. సునీల్ అన్నని ప్రత్యేకంగా అడగడం ఏంటంటే, గతంలో ఎన్నడూ జరగలేదు ఒక ప్రాంతంలో ఈ విధంగా వచ్చి స్థానికులకి అవకాశం కల్పించాలా. ఈ ప్రాంతం కాదు, ఈ మండలం కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న మొత్తం యువత పెద్ద ఎత్తున చదువుకొని ఉన్నారు. మంచి చదువులు, ఉన్నత విద్యను అభ్యసించున్నారు. ఎన్నో ఆశలతో మన సునీల్ అన్న మన గూడూరు అనే నినాదం కింద సమీకృతమయ్యి సునీల్ అన్నకి గత ఎన్నికల్లో అందరూ అండగా నిలబడి ఉన్నారు. ఆ యువత ఆలోచనల్ని, ఆ యువత యొక్క భవిష్యత్తుని మనం నెరవేర్చాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పటికే నెలకొల్పి ఉన్న పరిశ్రమలు ఉన్నారో ఖచ్చితంగా స్థానికులకి అవకాశం ఇవ్వాలా. ఆ విధంగా ఇస్తే తప్ప వేరే ప్రత్యామ్నాయం చూడకుండా ఆ విధంగా ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో కూడా కొంత ఆ రకమైన ఇబ్బందులు అనేవి మాత్రం వస్తాయనేది మాత్రం ఈ యాజమాన్యం గుర్తుపెట్టుకుంటే మంచిది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కిందట ఈ ప్రాంతం చూసినట్టయితే అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొందరు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద రెడ్లను చెప్పుకునే వాళ్ళు వీటిని అర్థం పెట్టుకుని ఈ ప్రాంత యువతను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని వాళ్ళ యజమానం దగ్గర పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాన్ని తీసేసే కార్యక్రమాలు కానీ, లేదు వాళ్ళకి చదువు తగ్గ ఉపాధి అవకాశాలు రాకుండా చేసే పరిస్థితి కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. భవిష్యత్తులో ఆ విధంగా జరగదు. ఈ ప్రాంతం సునీల్ అన్న నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో విపరీతమైన పారిశ్రామిక అభివృద్ధి జరిగే చిలుకూరు మండలం, కోట మండలాలు ఉన్నాయి కాబట్టి
అన్నగారి నాయకత్వంలో, అన్నగారి మంచి మనసుతో మనందరి యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా మారుతారని చెప్పి, తద్వారా ఎవరైతే విలువైన భూములు వాళ్ళకున్న ఆర్థిక వనరులు పాల్గొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి, ముఖ్యంగా యువత యొక్క ఆశలు నెరవేర్తాయని చెప్పి తప్పకుండా ఆ విధంగా అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్డీఏ భాగస్వామైనటువంటి పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మన జిందాల్ కంపెనీ అంటే మందిది కంపెనీ, మనం కంపెనీకి వ్యతిరేకం కాదు, అదేదో గుర్తుపెట్టిన అందరూ కూడా. ఇక్కడ దాదాపు 2009 సంవత్సరంలో ఇక్కడ మధుక అనేటువంటి దాన్ని పెట్టారు. దాని తర్వాత 2018లో మధుకాన్ని ఎత్తేశారు. ఎత్తిన తర్వాత 2021లో ఈ జిందాల్ కంపెనీని ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అందరం కూడా మాకు మంచి కంపెనీ వచ్చింది, మా చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారు. అట్లాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 గ్రామాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి అనేటువంటి ఉద్దేశం, అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే స్థానికులకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలో చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, అలాగే బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఉన్న కంపెనీ యజమాన్యాన్ని నేను తప్పడం లేదు. ఇక్కడ కంపెనీలో పనిచేసే కొంతమంది చేతి వాటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే కంపెనీ రావడం మన అదృష్టం. ఎందుకంటే కంపెనీ వచ్చి మన దగ్గర వచ్చిందంటే ఏమనుకుంటాం, మనందరం కూడా అబ్బా మన ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి ఉద్యోగాలు వస్తాయనేటువంటి సంతోషంతో ఉంటాం. కానీ అది ఇక్కడ జరగలేదని చెప్పి అందరు నిరుద్యోగులు అందరూ కూడా అభిప్రాయపడ్డారు. అయితే నేను ఆ రోజు మీ ఎలక్షన్లో మీకు ప్రామిస్ చేశా, స్థానికంగా ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా మాట్లాడి స్థానికులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యజమాన్యంతో మాట్లాడతానని చెప్పాను. కానీ అది మన ప్రయత్నాలు చేస్తే చాలా విఫలమయ్యే పరిస్థితి. మనం పాప నిరుద్యోగులు ఇక్కడ స్థానికులు ఇన్ని రిజ్యూమ్స్ నాకు ఇచ్చినా, ఆ రిజ్యూమ్స్ అన్ని నేను వీళ్ళకి పంపించినా ఒక్కరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అయితే ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళు చెప్పినట్టు గేట్ ఎట్టేదానికి, వాచ్మ్యాన్కి, బల్లలు తుడిచేదానికి తప్ప మనం ఇచ్చే చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తాను, ఈరోజు మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు వస్తున్నాయి. గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు క్లిప్ సిటీ ఒకటి వస్తుంది, వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా, రాబోయే రోజుల్లో స్థానికులకు ముందు అవకాశం ఇవ్వండి. మీరు స్థానికులు కాకుండా ఎక్కడి నుంచో బెంగాల్ నుంచో మహారాష్ట్రలో తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తే మా వాళ్ళు ఏం కావాలా, చదువుకున్న నిరుద్యోగులు ఏం కావాలా, మా వాళ్ళు చదువుకున్నారు కదా, వాళ్ళతో పాటు చదువుకున్నారు మా వాళ్ళు. అలాగే ఇప్పుడు మా సతీష్ ఇక్కడ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ మీరు ట్రైనింగ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా మీ ఫ్యాక్టరీలో చేర్చుకుంటే అందరూ సంతోషపడతాం. అట్ట కాకుండా ఈ విధంగా ఇబ్బంది పెడితే పేదవాళ్ళు అందరూ మత్స్యకారులు పాపం, ఇక్కడ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అప్పుడు ఎక్కడ కూడా ఏం చెప్తారు, అయ్యా మాకు పొలం ఇస్తే స్థానికంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం, స్థానికంగా మీ ఊరిలో మీ చుట్టుపక్కల ఊరిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి షరతుతోనే మీరు ఈ కంపెనీలు పెట్టారు. అయిన తర్వాత మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని బలంతో పెట్టడం లేదు, మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి చేయట్లేదు. ఈరోజు కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమం, ఇది ధర్నా కాదు, ఇది పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, మేము పరిశ్రమలకు అనుకూలం. ఎన్ని పరిశ్రమలు పెడితే మా దృష్టిలో అంతమంది ఉద్యోగులకి ఇక్కడ అవకాశం కలుగుతుందని చెప్పి మా ఆశ. కానీ ఆ ఆశ ఇక్కడ సక్రమంగా అమలు పరచలేదనేటువంటి బాధతోనే ఈరోజు ఇక్కడ కూర్చున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి జిందాల్ యజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా
మీ ప్లాంట్లో పనిచేసే కొంతమంది ఉద్యోగస్తుల వల్ల ఇక్కడ నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మీరు మాట్లాడే తీరులో కూడా ఒక ఆయన సార్ అంటారు, ఒక ఆయన రే అంటారు. ఇది అన్యాయం గత. ఇంకా మీరు రేలు అంటూ ఉంటే ఇక్కడ జనాలు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో ఇక్కడ ఏముందో నాకు కూడా తెలుసు. ఎవరైనా ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తే తప్ప ఒక ఉద్యోగం ఇచ్చే పరిస్థితి మనకు లేదు. ఆ పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు నేను చెప్తున్నా, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పినా నేను కూడా పెద్ద ఆయన దగ్గర లెటర్ తీసుకుపోయి ఇచ్చే తప్ప ఉద్యోగం ఇచ్చిన పరిస్థితుల్లో కంపెనీలు లేవని చెప్పి కూడా నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇక్కడ ప్రజలు చూసే రోజు స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ ఎవరిని మేము తరలించలా. నిరుద్యోగులు వచ్చారు, బాధతో వచ్చారు, కడుపుతో వచ్చారు, ఆవేదనతో వచ్చారు. కాబట్టి ఈ ఆవేదనని, ఈ బాధకి ఖచ్చితంగా మీరైతే మాకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికులకి ఉద్యోగం ఇవ్వట్లేదని అడిగాడు. సార్ మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్, ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి ఇచ్చినా కానీ కూలి పనులు ఇస్తున్నారు సార్ మా వాళ్ళకి అని చెప్పా. కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడడం వేస్ట్. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా వాళ్ళ అధినేతతో నేను మాట్లాడతాను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు మనకి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మీరు నేనంతా మాట్లాడుతున్నప్పుడు ఎందువల్లంటే ఒక మంచి కలెక్టర్ మనకు ఉన్నారు. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేదా ఎక్కడ కూడా నిరుద్యోగం అంటే మాత్రం ఆయన బాధ, ఆయనకు కూడా బాధ. కాబట్టి కలెక్టర్ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఇదొక ఈ పవర్ ప్లాంటే కాదు, మిగతా ఉన్న చుట్టుపక్కల పవర్ ప్లాంట్ తో కూడా మీటింగ్ పెడతాడు కలెక్టర్ గారు. పెట్టి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా రూల్ పాస్ చేస్తాడు ఆయన. దాంట్లో రెండో మాటలు అని చెప్పి తెలియజేస్తున్నా. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అందరికి కూడా దయచేసి ఈ పరిస్థితి తెచ్చుకోవద్దు. మేమంతా ఇక్కడ కూర్చొని నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి మీరు తెచ్చుకున్నారంటే ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి ఆ యొక్క ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నేను తెలియజేస్తున్నా. అంటే ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగస్తులకి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 పంచాయతీల్లో ఒక స్కూలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా రికమెండేషన్ ఇస్తాం. వాళ్ళకి చెప్తాం, కలెక్టర్ గారికి చెప్తాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన్నేగుంట మా సర్పంచ్ గారు మళ్ళీ ఒక నిరుద్యోగ యువకుడు మాట్లాడాడు. అన్నా మేము ఇచ్చామన్నా రెజ్యూమ్స్, రేపు ఎల్లుండి రేపు తిప్పిస్తున్నాడు అన్నా అని చెప్పాం. అది కూడా బయట తీస్తాం ఆయన, తీసి వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి అది కూడా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే యాక్చువల్గా అయితే అధికారంలో ఉన్నాం మనం, ఎన్డీఏ మన అధికారంలో ఉన్నాం. మనం ఏంటంటే ఈ ధర్నాలు చేయకూడదు. అయినప్పటికీ ఆ రోజు మాట ఇచ్చాం, మాట ప్రకారం చేయలేకపోతున్న ఆవేదనతో బాధతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మనమే ప్రాజెక్టులకు జిందాలకు వ్యతిరేకంగా మేము కూర్చోలేదని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎన్డీఏ అంటేనే కొత్త కొత్త ప్రాజెక్టులు ఆహ్వానం పలుకుతున్నాం మన రాష్ట్రంలో. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని ప్రాజెక్టులు బ్రహ్మాండంగా పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఈరోజు వస్తున్న సంగతి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే చెప్పాము కలెక్టర్ గారికి, సార్ ఆల్రెడీ మేము మా వాళ్ళందరూ కూడా పిలిపించాము సార్, ఖచ్చితంగా నేను పోవాల్సిందే సార్, వెళ్ళకపోతే ఇంకా మనల్ని నమ్మరు సార్, వాళ్ళు ప్రజలు కూడా ఎవరు నమ్మరు. ఖచ్చితంగా నేను పోతాను, వాళ్ళతో మాట్లాడతాను, తర్వాత ఏం చేయాలో మీరు చెప్తే దాని ప్రకారం చేస్తాను సార్ అని చెప్పాడు. సరే కలెక్టర్ గారు కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఎమ్మెల్యే గారు, మీకు ఇబ్బంది లేదు కూడా కలెక్టర్ గారు చెప్పారు. అలాగే ఎస్పీ గారు కూడా అడిగాడు, ఏమండి మా సిఐ గారి ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ ఏంది మీరు. నేను మా సిఐ గారు కూడా చెప్పాయా, మేము రద్దు చేసేటువంటి సంస్కృతి మాకు లేదండి, మేము శాంతియుతంగా కూర్చుంటాము. వాళ్ళు మనసులో పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. మా చుట్టుపక్కల ఉన్నటువంటి పేద గ్రామాలు, మత్స్యకార గ్రామాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలకి అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఊరుకోను. ఇది శాంతియుతంగా కూర్చున్నా ఈరోజు. ఇదే విధంగా చేస్తే రేపు ఏ విధంగా కూర్చుంటానో తర్వాత తెలుస్తుంది. కాబట్టి అందరూ తెచ్చుకోవద్దని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మేమేమి బెదిరింపు చేయట్లేదు, కమెంట్ చేయట్లే, రిక్వెస్ట్ అడుక్కుంటున్నాం. ఎట్లా ఓట్లు అడుక్కుంటున్నాం, మిమ్మల్ని అడుక్కుంటున్నాం. మా నిరుద్యోగులకి, ఈ చుట్టుపక్కల బాగా చదివిన బిడ్డలకి మీ దాంట్లో అవకాశం కల్పించండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని ఎకరాల్లో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎవరెవరు కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా ఉంది, దాని గురించి నేను మాట్లాడలే. అవన్నీ ఉన్నాయి, మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అవసరమైతే కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అవసరం కూడా మాట్లాడతా.
ఇప్పుడైతే మీతో తగ్గుకు రాలేదు, మీతో పోరాటానికి నేను రాలా. మీతో మాట్లాడి నా నిరుద్యోగులకి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తారనేటువంటి నమ్మకంతోనే ఇక్కడ శాంతియుతంగా ఈరోజు ఈ దీక్ష కూర్చున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో ఏ ప్రోగ్రాములు జరిగినా స్థానిక ఉన్నటువంటి సర్పంచ్కో, ఎంపీటీసీకో, జెడ్పీటీసీకో, ఎమ్మెల్యేకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కానీ అది మీరు ఈరోజు చేయట్లే, మీ ఇష్టంగా మీరు చేసుకుంటూ పోతున్నారు. ఎందుకు అర్థం కావట్లే. అలాగే ఇప్పుడు మా ఏడుకొండ చెప్పాడు, మీ సిఎస్ఆర్ ఫండ్ కింద ఏమన్నా పెట్టాలంటే ప్రజలను అడగండి, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం సిఎస్ఆర్ ఫండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. అట్లా లేకుండా మీ ఇష్ట ప్రకారం గతంలో ఎవరైతే మీ యొక్క ఫ్యాక్టరీని శాసిస్తున్నారో ఆ నాయకుల ఇష్ట ప్రకారం జరిపితే ఊరుకోమని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. గతంలో మీరు చేశారు, అప్పుడు మీటింగ్ పెట్టినా మా వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు మారింది, కాలం మారింది, రోజులు మారాయి, గవర్నమెంట్ మారింది. ప్రజలు చదువుకున్నారు, నా పేదవాళ్ళు చదువుకున్నారు, అందరికీ ఆలోచన శక్తి కూడా ఈరోజు పెరిగింది. ఎల్లకాలం మీ దగ్గర బానిసలుగా, మీ ఇళ్ళకాడ కూలి పనిగా చేసేదానికి మా వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడులాగా మీ ఆటలు సాగవు. అప్పుడులాగా మీ చుట్టుపక్కల అన్ని మీరే. అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క ఫ్యాక్టరీకి నేను పోలేదు, నేను నమ్మండి మీరు. నేను ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క ఫ్యాక్టరీలో కూడా నేను పోలా. ఒక్క ఫ్యాక్టరీ వాళ్ళు రాండి సార్ మా ప్రాజెక్టు చూడండి సార్ అని చెప్పిన మన దాఖలా వాళ్ళు. దానికి కారణం ప్రాజెక్టులు తప్పు కాదు, ఇక్కడ ఉండే నాయకులు. ఎమ్మెల్యే ఏం తప్పించేదా, మేము ఉన్నాం కదా మా ప్రకారం చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇది ఇంకా సాగదు. ఎందుకంటే ఇది చూసారు జనాల పరిస్థితి కూడా, ఎవరు కంట్రోల్ లేరు. ఇది ప్రజాస్వామ్యం, ఎవరికి కూడా ఆలోచించే పరిస్థితిలో ఈ రోజు పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి మార్పు కూడా మీరు చూశారు. మీరందరూ ఒకటైనా, అందరూ ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఈ యొక్క చిలకూరు మండలంలో కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్ని సీట్లు ఇచ్చారో ఆలోచించండి. అది మార్పుకి తర్జానం. ఎల్లకాలం మేమే ఉంటాం, ఎల్లకాలం మా దగ్గర పనిచేయాలా. ఈ రోజు మీటింగ్ పోయినాడు, సునీల్ కుమార్ పొగిడాడు, వాడి సంగతి చూస్తామంటే ఇనే పరిస్థితి ఎవరు లేరు ఆయన. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, ఈ యొక్క ఫ్యాక్టరీ యజమానానికి కూడా మీరు మా వాడికి న్యాయం చేయండి, మా పేదవాడికి. దీనిలో పార్టీలు మాకు అవసరం లేదు. ఎవరైనా పేదవాడు చదువుకున్నవాడు ఉంటే ఏ పార్టీ వాడైనా సరే మీరు అర్హతకి ఉద్యోగం వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము రికమెండ్ చేయం. మీరు వాళ్ళ ఇంటర్వ్యూకి పిలవండి, ఏ పోస్టు ఖాళీ ఉండా వేయండి. అంతేగాని పెద్ద పోస్టులన్నీ మీరు వేరే రాష్ట్రాలకు ఇచ్చి చిన్న పోస్టుల్ని మా వాళ్ళని చుట్టుపక్కల గ్రామస్తులు తీసుకోవడం మంచి పద్ధతి లేదని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీరు అనుకుంటారు, ఏందబ్బా సునీల్ అన్న, మనం అధికారులు ఉన్నాము, మనం కారులో పోవాలా, ఆ డామ్లో ఉండాలా, మనం ఎందుకు పోయి కూర్చోవాలని అనుకుంటారు. కానీ కూర్చోపోతే మనం ఇచ్చిన మాటకి సార్థకత ఉండదు, ఇంకెవరు నమ్మరు నన్ను. కాబట్టి కూర్చున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆలోచన మాట చెప్పిన తర్వాత అది చేస్తేనే మళ్ళీ రేపు వెళ్ళారు ఓట్లు అడుక్కోవాలా. అది చేయకపోతే మళ్ళీ ఓట్లు అడిగేటువంటి సాంప్రదాయం నాకైతే లేదు. నేను అది చెప్పా, అది నెరవేరకపోవాలి కాబట్టి అది కూర్చున్నా, అంతే తప్ప ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మత్స్యకారుల ప్యాకేజీ కూడా మనం ఇచ్చాం. నేను ఎమ్మెల్యే కూడా 18,000 ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు 20,000 ఇస్తున్నాం. మళ్ళీ 20,000 పెంచాం, చంద్రబాబు గారు పెంచారు, అది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈ ఫ్యాక్టరీ ముఖ్యంగా జిందాల్ అధినేత గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నానయ్యా, మా పేదవాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు చెప్పినటువంటి మీదట ఈ యొక్క శాంతియుత నిరసనని విరమిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఏం చేయాలని కూడా అధికారులు చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మీతో కూడా మళ్ళీ మాట్లాడతా. మీతో మాకు విరోధం ఏం కాదు, ఎందుకంటే మీ ఊరి చేస్తాం సునీల్ కుమార్ కూర్చొని వెళ్ళిపోతారు. మళ్ళీ మేము అందరినీ పిలుస్తాము, కలెక్టర్ దగ్గర కూర్చోబెడతాము, ఎస్పీ గారి దగ్గర కూర్చోబెడతాము, మాట్లాడతాము. ఎంతమంది ఉద్యోగస్తులు మా లోకంలో ఉన్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు మీ దగ్గర నుంచి వచ్చారో, వలస వచ్చారో అవన్నీ కూడా బయట తీస్తాము. తీసి ఇక్కడ అన్ఎంప్లాయీస్ కి ఒక స్కిల్ సంబంధించినటువంటి ఒకటి పెట్టి ట్రైనింగ్ పెట్టి, ఆ ట్రైనింగ్ లో మీకు ఎవరు అవసరం వాళ్ళు తీసుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని అందరూ అనుకున్నారు ధర్నా 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 అని. ఈ ధర్నా కాదు నాయన, నిరసన కార్యక్రమం మాత్రం తప్ప, శాంతి నిరసన కార్యక్రమం తప్ప ధర్నా ఎందుకు. ఎందుకంటే మీరు ఉండాలా, మీరు మంచి పరిశ్రమ స్థాపించాలా, మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా.
అంతేగాని మీతో మేము వ్యతిరేకంగా మాట్లాడి మీతో పోరాటానికి తవ్వుకు మేము రాలా. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా ఈ యొక్క యజమాన్యానికి తెలియజేస్తూ, పొరపాట్లు జరుగుంటే మళ్ళీ పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మళ్ళీ పొరపాటు చేస్తే ఇంకా వినేది ఉండదు, నేను ఎవరితో మాట్లాడేది ఉండదు. అది కూడా ఒకసారి ఇక్కడ ఉన్న ఉద్యోగులు చెప్తున్నా, యజమానానికి కాదు, యజమానికి తెలియదు పాపం, వాళ్ళు ఎలా ఉంటారు పాపం, వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మీరు చెప్పి గత మాదిరిగా ఎవరో ఒక పెద్దవాళ్ళు చెప్తే ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి మా కొద్దిగా మా అర్హత తగ్గట్టు, మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరున్నటువంటి ఉద్యోగాలు మీరు ప్రస్తుతాన్ని విడుదల చేస్తే దాని ప్రకారం ఇంటర్వ్యూకి వస్తారు. మా వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి దాన్ని సెలెక్ట్ చేసి తీసుకోండి. అంతేగాని వేరే రాష్ట్రాల వాళ్ళని తీసుకుంటే ఒప్పుకునే సమస్య లేదు. మళ్ళీ మా వాళ్ళు కూలి పని వేస్తే కూడా ఒప్పుకోం. మళ్ళీ చెప్తున్నాం, చదువుకున్నవాడు కూలి పని చేయాలంటే చేయలేడు. ఇప్పుడు చెప్తున్నాడు ఒక అతనాడు, మేము పాపలు వేస్తున్నామా, డిగ్రీ చేసాం, బీటెక్ చేసాం, మేము వ్యవసాయం చేసుకున్నాం, ఆడపోతే కూలి పని చేయమంటారు మమ్మల్ని చెప్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి మనం చేసుకోకూడదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగస్తులకి తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ ప్రెసిడెంట్లందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు, మా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఒక్క పిలుపుతో ఇంతమంది ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, అలాగే మా జనసేన కార్యకర్తలకి, నాయకులకి, మా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమైతే పారిశ్రామికంగా పరిశ్రమలని ప్రోత్సహించేవాళ్ళం, పరిశ్రమలు ఆహ్వానించేవాళ్ళం, పరిశ్రమలు వద్దని చెప్పేవాళ్ళం కాదు. అయితే నా గూడూరు నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి పరిశ్రమలు కానీ, రాబోయే రోజుల్లో కొత్త పరిశ్రమలు కానీ, నేను చెప్పేది ఒకటే, స్థానికంగా ఉన్న వాళ్ళకి విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించండి, అంత తప్ప ఇంకో డిమాండ్ అయితే లేదని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి యజమాన్యంకి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీరు విషయం చెప్పండి. చెప్పిన తర్వాత ఏం చేయాలని చెప్తే మేము కూడా మా వాళ్ళతో, నిరుద్యోగులతో మాట్లాడి మా వాళ్ళకి ఉద్యోగాలు, ఇంకా మీరు వేరే వాళ్ళు తీసుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా లోకల్ వాళ్ళకి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఏ విధంగా ఖర్చు పెట్టారో గ్రామం అడగండి. మీకు మీరు గ్రామంలో అడగండి, ఏదైనా మీకు ఏమైనా టాయిలెట్లు అవసరమా, లేకపోతే ఇంకేదైనా ఇంటింటికి కుళాయి అవసరమా, ఇంకేదైనా మీ ఊర్లో బస్ షెల్టర్ అవసరమా, అది చెప్పి చేయండి. అట్లా లేకుండా మీకు నచ్చింది, మీ యజమాని నచ్చింది చేసేట మా ఊరికి వచ్చి మేము నచ్చింది మీరు చేయాలా. మీ ఇష్ట ప్రకారం మీరు వచ్చి మీరేం చెప్తే మేము చేసి మీరు చేస్తే చూసేదానికి మేము ఊరికి వెళ్ళామని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి మత్స్యకార కుటుంబాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా. మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు మాకుంటాయని నమ్మకం నాకుంది. ఎందుకంటే మార్పును చూసాం మొన్న, ఆ మార్పే ఈరోజు ఈ జనాలు వచ్చేదానికి కారణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కోట, వాకాడు, చిట్టమూరు, అలాగే మా గూడూరు రూరల్ మండలం, గూడూరు టౌన్, చిలకూరు మండలం వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఇంకా కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. దాని సిద్ధం ఉండమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి జిందాల్ వారికి మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేస్తున్నా. ఈసారి రిక్రూట్మెంట్ చేసేటప్పుడు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ఇక్కడ జరిగేదంతా ప్రజల్లో తీసుకెళ్తే ఇబ్బంది పడతారు. వాడు అంత దూరం మేము రావట్లే, మీ అంత దూరం మాకు వద్దు. మీరు మాకు అవసరం, మీ ఫ్యాక్టరీ మాకు అవసరం, మీ ఉన్నటువంటి ఉద్యోగాలు మాకు అవసరం అని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఖచ్చితంగా నేను మాట్లాడుతాను, ఎమ్మెల్యే గారు వాళ్ళ యజమానులతో మాట్లాడి అన్ని విషయాలు చెప్తామని చెప్పారు. మా ఎస్పీ గారు కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మా పోలీసు వాళ్ళని కూడా మాతో ఇచ్చి మాకు సహకరించే విధంగా చేసినందుకు మా ఎస్పీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా రూరల్ సిఐ గారికి, మా ఎస్ఐ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అట్లాగే అన్ని గ్రామాల నుంచి వచ్చారు లీడర్స్. దయచేసి మీ గ్రామాల్లో రోడ్లు కానీ లేకపోతే దయచేసి ఎక్కడి నుంచి ఎక్కడ వేయాలో